సో దేవుడు అన్నాడు, మోషే ఎందుకు ఆ ప్రజలు అట్లా ఆగిపోయారు, సాగి వెళ్ళమని చెప్పు. అంటే నీ జీవితంలో సాగి వెళితే దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతాడు. ఎర్ర సముద్రం దాటాలి, ఎరుకో దాటాలి, యోర్దాను దాటాలి. అంటే అవన్నీ ఎక్కడ చేస్తాములేండి అని మనం ఏం చేస్తున్నాం తెలుసా? నమ్ముకున్నాం, అంత వండుకున్నాం, తింటున్నాం, దేవుడే చూసుకుంటాడు హాయిగా. కానీ నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేవుగా. శారీరకంగా కూడా కొన్నిసార్లు మన జీవితంలో సాగుతున్నామా? వ్యాపారం మొదలుపెట్టాం చాలే అనుకోడే, అతడు వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాడు, వ్యవసాయాన్ని ఇంకా పెంచడానికి ఇష్టపడతాడు. లేదు ఇంకొక ఉద్యోగం చేస్తే దానిలో ప్రమోషన్ రావాలి, ఒక స్థాయికి ఎదగాలని. అంటే ఇవన్నీ చేస్తున్న మనిషికి నేను దీవెనలు పొందాలి అనే అభిలాష ఉందిగా. మరి నీకెందుకు లేదు ఆత్మీయతలో? కొన్ని రకాల సేవకులను చూస్తాం, వాళ్ళు అంతే. కొన్ని వ్యాపారాలు చూస్తాం, వాళ్ళు అంతే. మిగిలిన వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేస్తున్నారే, చక్కగా అభివృద్ధి చేస్తూ ఖర్చు పెడుతున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, అనేకులను ఆకర్షించే కార్యక్రమం చేస్తున్నారే. మరి వాడు చేసినప్పుడు నేను కూడా చేయాలని తోటి వ్యాపారి ఎగబడతాడుగా. మరి ఆత్మీయ జీవితంలో నీకన్నా వెనకొచ్చిన వాడు బాగుపడుతున్నారు, నీకన్నా వెనకొచ్చిన వాడు దర్శనాలు చూస్తున్నారు, స్వరాన్ని వింటున్నారు, దేవునికి దగ్గర అవుతున్నారు, పరసంబంధమైన దీవెనల చేత నింపబడుతున్నారు, ఈవుల చేత అన్నీ అనుభవిస్తూ సాగుతూ ఉన్నారు. నీ స్థాయి ఏమిటి? మీకు రోషం కలిగిన, బాధ కలిగిన, చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంపాదించుకోలేక నువ్వు అక్కడక్కడే తిరుగుతున్న పక్షిలాగా మిగిలిపోతావు. దానివలన దేవుడు నాకేం చేయలేదు, నా దేవుడు నాకేం ఇవ్వలేదు అంటే అది సిగ్గుచేటుతో కూడిన పనేగా. ఒకసారి ఆగి మనం ఆలకిస్తే ఆయన అంటున్నాడు, మీ పితరులకు ఇస్తానన్న వాగ్దాన దేశం, దాని పేరు పాలు తేనెలు, ఆ మాధుర్యం, ఆ సంతోషం నేనిస్తాను, మీరు సాగండి అంటే మన్యం చుట్టే వాళ్ళ స్థితిలో ఏ మార్పు రాల. మీకు తెలుసా, యేసు ప్రభు సంచరించిన రోజుల్లో ఒక అతను ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల పాటు అక్కడే పడి ఉన్నాడు. యోహాను సువార్త 5లో రాయబడింది. ఎంతకాలం అంటే 38 సంవత్సరాలు. వెనకొచ్చినాడు బాగుపడి వెళ్ళిపోయారు. మరి నువ్వెందుకు బాగుపట్టలా? ఏవేవో సాకులు చెప్పి చతికిలబడ్డాడు. 38 సంవత్సరాలు రోగిగా మిగిలిపోయాడు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. దేవుడు మన విషయాలు ఎంత ఉన్నతమైన ఉదారమైన అనుభవం కలిగినవాడు. సాగి వెళ్ళాలని కోనేటిని పెట్టాడు, కానీ కోనేటిలో దిగలేదుగా. అది ఎక్కడో దూరంగా పెట్టలా, నీకు దగ్గరలో పెట్టాడు, కానీ నువ్వు పొందలేకపోతున్నావుగా. మనవాడు బద్ధకస్తుల సంఘానికి ప్రెసిడెంట్ అనుకోవాలి. కొన్నిసార్లు తినడానికి కూడా